బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది బంగ్లాదేశ్లో అల్లర్ల వేళ భారత్ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ హసీనాను కాపాడిందని ఇన్షా అల్లా బంగ్లాదేశ్ ద స్టోరీ ఆఫ్ యాన్ అన్ఫినిష్డ్ రెవల్యూషన్ అనే శీర్షికతో ఉన్న పుస్తకంలో ఈ విషయం వెల్లడైంది. అయితే గతేడాది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అప్పుడు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం దాటాల్సి వచ్చింది. ఆ ఘర్షణల్లో కొందరు నిరసనకారులు ఆమె అధికారిక నివాసం ఘనభవన్లోకి చొచ్చుకొచ్చారు. దానికి 20 నిమిషాల ముందే హసీనా అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా దేశం వీడే ప్రసక్తే లేదని హసీనా పట్టుబట్టారట. ఆమెను ఒప్పించమని సోదరి రెహానా, అమెరికాలో ఉంటున్న ఆమె కుమారుడు వాజీద్ను బంగ్లా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్లు రంగంలోకి దింపారు. మరోవైపు ఆగ్రహంతో రగిలిపోతున్న మోకలు అధికార భవనం వైపు వేగంగా దూసుకువస్తున్నాయి. అప్పటికే హసీనా ప్రయాణించే ఏ విమానమైనా తమ గగనతలంలోకి ప్రవేశించేందుకు భారత ప్రభుత్వం కూడా అనుమతిచ్చిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. సరిగ్గా అప్పుడే భారత్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, ఆ ఫోన్ చేసింది హసీనాతో బాగా పరిచయం ఉన్న ఉన్నతాధికారి అని ఆ బుక్ ప్రస్తావించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆ అధికారి హసీనాకు చెప్పారని, వెంటనే ఘనభవన్ను వేడకపోతే చంపేస్తారని అప్రమత్తం చేశారని వెల్లడించారు. తదుపరి పోరాటం కోసం జీవించి ఉండాలి కదా అని భారత్కు చెందిన ఉన్నతాధికారి హసీనాకు చెప్పారట. ఆ మాటలకు హసీనా ఆశ్చర్యపోయారు. కానీ తన మనసు మార్చుకునేందుకు మరో అరగంట పట్టిందని పుస్తకంలో ప్రస్తావించారు. ఆ సందేశాన్ని మాత్రం హసీనా ఎంతగానో విశ్వసించారని పేర్కొన్నారు. అయితే దేశాన్ని వీడే ముందు తన ప్రసంగాన్ని రికార్డ్ చేయాలని హసీనా భావించారు. ఏ క్షణమైనా మోక లోపలికి దూసుకువచ్చే అవకాశం ఉండడంతో అందుకు సైన్యాధికారులు అంగీకరించలేదట. తర్వాత హసీనాను రెహానా బలవంతంగా కారులో కూర్చోబెట్టారు. అప్పుడు దుస్తులతో ఉన్న 2 సూట్ కేసులు మాత్రమే ఆమె వెంట ఉన్నాయని సదరు పుస్తకంలో స్పష్టం చేశారు. అలా మధ్యాహ్నం 2:23 బంగ్లాలో టేకాఫ్ అయిన చాపర్ అర్ధగంటలోపు భారత్లో ల్యాండ్ అయిందని, అప్పటినుంచి ఢిల్లీలో గుర్తు తెలియని ప్రాంతంలో ఆమెకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందని ఆ పుస్తకంలో వెల్లడించారు. ఒకవేళ ఆ రోజు భారత్ నుంచి ఆ ఫోన్ కాల్ రాకపోయి ఉంటే హసీనా కూడా తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ వలె హత్యకు గురయ్యేవారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా 1975 ఆగస్టులో ముజిబుర్, ఆయన భార్య, ఆ దంపతుల 3 కుమారులు వారి ఇంట్లోనే మిలిటరీ అధికారుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహానా విదేశాల్లో ఉండడం వల్లే ప్రాణాలతో బయటపడ్డారు.